మనమందరము కూడా మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే, మన కుటుంబాలను సరిచేసుకునే ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి అందరూ కూడా మనసు పెట్టి మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమున్నది, కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమై ఉన్నది అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి మనం చూడగలిగితే కుటుంబంలో అందరూ ప్రార్థన చేయాలా? కుటుంబం అంతటి తరపున ఎవరో ఒకరు భర్త కొరకో, భార్య కొరకో, పిల్లల కొరకో ప్రార్థన చేస్తే సరిపోతుందా? అమ్మ, నేను చెప్పేది అర్థమవుతుంది కదా? కుటుంబం అంతా ప్రార్థన చేయాలా? కుటుంబంలో ఉన్న ఎవరో ఒకరు అందరూ నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోతుంది, నేను ఒక్కని చేస్తే సరిపోతుంది అని కుటుంబీకుల్లో ఎవరో ఒకరు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే సరిపోతుందా? మరి దీని గురించి బైబిల్ ఏం చెప్పింది? గ్రంథంలో దేవుడు ఏమి రాయించాడు? కుటుంబంలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే సరిపోతుందా? అలా ప్రార్థన చేయటం వల్ల ఆ కుటుంబం మీదకి దేవుని ఆశీర్వాదము, ప్రతిఫలము ఆ కుటుంబం మీదకి వస్తుందా అని మనమందరం కూడా ఇక గ్రంథంలోనికి వెళ్ళి మనమందరం కూడా చూడగలిగితే, ముందుగా యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. దయచేసి శ్రద్ధగా మీరు అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని, కుమారుని దోష శిక్ష తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఇందులో ఉన్న భావం ఏంటంటే, ఈ వాక్యంలో ఉన్న భావం ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఎవరి ద్రోహము వారికే చెందుతుంది, ఎవరి నీతి వారికే చెందుతుంది. బాగా వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి. ఎవరి ద్రోహము వారికే చెందుతుంది, ఎవరి నీతి వారికే చెందుతుంది అన్నప్పుడు, ఇప్పుడు మరి ఎవరి ప్రార్థన వారికే చెందుతుందా, లేదంటే కుటుంబం అంతటి తరపున ఒకరు ప్రార్థన చేస్తే సరిపోతుందా? అమ్మా, అందరూ చెయ్యాలా, ఒకరు చేస్తే సరిపోతుందా అన్నప్పుడు అండి, ఇక్కడ మరి ఎవరి నీతి వారికే అన్నప్పుడు, ఇదిగోనండి, ఎవరి ప్రార్థన వారికే. కుటుంబములో అందరూ ప్రార్థన చేయాలా? ఒకవేళ మరి డౌట్ రావచ్చు, మరి పిల్లల సంగతి ఏంటని మీకు డౌట్ రావచ్చు. పిల్లల గురించి కూడా ఒక మాట చెప్పాడు దేవుడు. పిల్లల గురించి ఏం చెప్పాడో సామెతల గ్రంథం 26వ అధ్యాయము, సామెతల గ్రంథము 26వ అధ్యాయం 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము. ఇంగ్లీష్ బైబిల్ అయితే ట్రైన్ అప్ ఏ చైల్డ్ అని ఉంది, ట్రైన్ అప్ యువర్ చైల్డ్ అని ఉంది. అంటే వానికి మార్గము చూపించు అంటున్నాడు. ఇంతకీ ఎన్ని మార్గాలు ఉన్నాయంటే, ఇదిగోనండి, ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది, జీవ మార్గం ఉంది, మరణ మార్గం ఉంది, అలాగే దేవుని మార్గం ఉంది, సాతాను మార్గము ఉంది. మరి ఎలాగండి పిల్లలు చెయ్యాలి అంటే, ఇదిగో వాడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించు, వానికి నేర్పించు. వాడు నిన్ను చూసి నేర్చుకుంటాడు. ఎలాగంటేనండి, ఒక తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో కుమారుడు అదే చేస్తాడు. ఒక తల్లి ఏది చేయుట కూతురు చూసునో కూతురు కూడా అదే చేస్తుంది అని మరి మనము యోహాను సువార్తలో మనం చదువుకుంటాం. ఇప్పుడు మనము వీళ్ళు బైకో కారో అడుగుతున్నారు అనుకోండి, వీడేం చేస్తాడంటే, అబ్బాయి ఏం చేస్తాడంటే, వీడు సైకిల్ కడుగుతూ ఉంటాడు. అంటే ఎందుకు కడుగుతున్నాడు సైకిల్?
ఇప్పుడు తల్లి ఏమో ఇదిగోనండి గిన్నెలు తోముతూ ఉంటే కూతురేమో ఆమె చిన్న గిన్నెలు కడుగుతూ ఉంటుంది. అలా చిన్న చిన్నవి ఉంటాయి కదండి, వాళ్ళు ఆడుకునే గిన్నెలు ఉంటాయి కదండి. ఎక్కడ ఇదంతా నేర్చుకుంటున్నారు అంటే తండ్రి చూసింది కుమారుడు చేస్తాడు, తల్లి చేసేది కూతురు చేస్తుంది. అందుకే వాడిని ట్రైనప్ చేయి, వాడిని బాల్యము నుంచే ట్రైనింగ్ ఇవ్వు అని దేవుడు చెబుతున్నాడు. అందుకేనండి సమూయేలు గారట ఆ బాల్యములోనే దేవునికి మొక్కుకొనెను అని మనం చదువుకుంటాము. బాల్యములోనే. కాబట్టి వాడికి త్రోవ నేర్పించు, పెద్దవాడైనను వాడు దానిలో నుండి తొలగిపోడు అని. ఇదిగోనండి మరి సాల్మోను గారు చెబితే మోషే గారు కూడా ఏం చెబుతున్నారో మీరు చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఇంట కూర్చుండునప్పుడు, త్రోవర నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను, నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. అంటే పిల్లలకు నేర్పించండి అని అటు సొలొమోను గారు చెబుతున్నారు, పిల్లలకు అభ్యసింపజేయండి అని మోషే గారు కూడా చెబుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రి చేసిందే పిల్లలు చేస్తారు. మరి బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఏమన్నాడో, ప్రార్థన గురించి ఏమన్నాడో మీరు చూడగలిగితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఆ లాస్ట్ 2 లైన్లు చదవండి అమ్మ. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఇక్కడ యెహోషువ గారు ఇశ్రాయేలుతో అంటున్నాడు, నేనే ప్రార్థన చేస్తాను అంటున్నాడా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అంటున్నాడా? అమ్మ జాగ్రత్తగా వినండి, ఏమంటున్నాడమ్మా? నేను ప్రార్థన చేస్తాను, అలాగే నా కుటుంబీకులందరితో కలిసి నేను ప్రార్థన చేస్తాను, దేవుణ్ణి మేము సేవిస్తాము అని ఒక యెహోషువ గారు చెబుతున్నారు. ఇప్పుడు యెహోషువ గారు మరి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటం లేదా? ఆయన ఒంటరి ప్రార్థన చేసుకోవటం లేదంటే ఆయన వ్యక్తిగత ప్రార్థన కూడా చేశాడు. ఎక్కడ చేశాడు వ్యక్తిగత ప్రార్థన? అదే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనములో యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. అంటే యెహోషువ గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు, అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే ఇటు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, తర్వాత కుటుంబ ప్రార్థన కూడా ప్రతి కుటుంబములో జరగాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాము. నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాను, కుటుంబముతో కలిసి నేను ప్రార్థనలో ఉంటున్నాను. ఒకవేళ మీరు అనొచ్చు, ఒకవేళ కుటుంబముతో కలిసి ప్రార్థన చేసుకోకపోతే కలిగే నష్టం ఏంటందని మీరు అనొచ్చు. కుటుంబముతో కలిసి భోజనం చేస్తాం, కుటుంబముతో కలిసి ప్రయాణాలు చేస్తావు, కుటుంబముతో కలిసి ఫంక్షన్కి వెళ్తావు, మరి కుటుంబముతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నావా? అసలు ఆ టైం ఉందా? కుటుంబముతో కలిసి ప్రార్థించే ఆ టైం ఉందా? ఎందుకంటేనండి భార్య భర్తలు మోకరించి ప్రార్థనలో కూర్చుంటే మన పిల్లలు కూడా కూర్చుంటారు. మరి కుటుంబీకులందరూ కలిసి ప్రార్థన చెయ్యకపోతే కలిగే నష్టం ఏముంది?
కలిగే నష్టం ఏముందంటే చాలా నష్టాలు ఉన్నాయండి, చాలా నష్టాలు ఉన్నాయి. ఒక కుటుంబంలోనికి మనం వెళ్ళగలిగితే కుటుంబము ఇదిగోనండి ఆ కుటుంబ ప్రార్థనలో గనక మరి జరిగించుకోకపోతే, కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోకపోతే ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి నష్టంలోనికి ఆ కుటుంబం వెళుతుందో మీరు చూడగలిగితే దయచేసి మొదటి సమూయేలు గ్రంథము, అక్కడ ఒక యాజకుడు కనపడతాడు. అతని పేరేంటంటే ఏలి. అతని పేరు. అతను ఎవరంటేనండి ఒక న్యాయాధిపతి, అతను ఒక జడ్జి అండి. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. రెండవ క్వాలిఫికేషన్ ఏంటంటే అతను ప్రధాన యాజకుడు కూడా. ఈయనే ఏమన్నాడు అంటే అన్నతో అన్నాడు, అమ్మా నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడు వెళ్ళు అనగానే ఆమె గర్భాన్ని దేవుడు తెలిచాడండి. ఇదిగో ఈయనే చెప్పాడు. అలాంటి ఏలి గారు తనకున్న ఇద్దరి కుమారుల పట్ల ఎలా వ్యవహరించాడో మీరు చూడగలిగితేనండి దయచేసి ఆ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇప్పుడు పిల్లలకు దేవుడు తెలియదు అంటే దానికి కారకులు ఎవరండి? ఎవరో బైబిల్, దాని కూడా బైబిల్ చెప్పింది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చదివి మళ్ళీ ఇక్కడికి రాగలిగితే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనము చదవమా. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. అంటే ఇక్కడ ఈ వచనాలలో భావం ఏంటంటే, పిల్లలారా మీ తండ్రి ఎవరో మీకు తెలుసా తెలియదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు ఇద్దరు సుగుణాకర్ పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్తున్నారమ్మా? వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నారు. ఎలా తెలుసు? వాళ్ళ డాడీ తెలుసు వాళ్ళకి. అదే అంటున్నాడు, పిల్లలారా మీ డాడీ ఎవరో మీకు తెలుసు. అలాగే తండ్రులకు చెబుతున్నాడు, తండ్రులారా ఆది నుండి ఉన్నవానిని మీరెరుగుదురు. అంటే దేవుడు మీకు తెలుసు. తల్లిదండ్రులకు దేవుడు తెలిస్తే ఇప్పుడు పిల్లలకు ఎవరు చెప్పాలమ్మా? తల్లిదండ్రులు చెప్పాలి. కానీ ఇక్కడ ఇంతకుముందు మీరు చదువుకున్నారు, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనములో ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని మనం చదువుకుంటున్నాము. అంటే దేవుని గురించి తన పిల్లలకు చెప్పలేదా? దేవుని గురించి తన పిల్లలకు నేర్పించలేదా? అంటే ఇదిగోనండి ఆ కుటుంబములో ఏమీ లేదంటే, ఇదిగోనండి కుటుంబ ప్రార్థన లేదు. తాను చేసుకుంటున్నాడు. ఎవరు? ఏలిగారు యాజకుడు కనుక ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి పిల్లల పరిస్థితి ఏంటి? కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని ప్రార్థన లేదు. ఏలి కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని ఆ కుటుంబ ప్రార్థన ఏలి కుటుంబములో లేదు. ఆ కుటుంబ ప్రార్థన లేదు గనుకనే ఆ కుటుంబం మీదకి ఏమొచ్చిందో మీరు చూడగలిగితే, అదే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. కుటుంబ ప్రార్థన ఆ కుటుంబములో లేకపోవటం వల్ల దేవుడు అంటున్నాడు, నీ కుటుంబములో ముసలివాడు అనేవాడు ఉండడు. యుక్త వయసులోనే ఇదిగో నీ కుటుంబములో నుంచి వెళ్ళిపోతారు. అంటే కుటుంబ ప్రార్థన అనగానే ఏదో సింపుల్గా తీసేయకండి. కుటుంబ ప్రార్థన లేక నీ కుటుంబములో వృద్ధులుండరు, నీ కుటుంబములో ముసలి వాళ్ళు ఉండరు అంటున్నాడు. కొంతమంది చెప్పారండి నాకు, ఏం చెప్పారంటే, మా కుటుంబంలోనండి 50 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికిన వాళ్ళు లేరండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే మా కుటుంబంలోనండి 60 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికిన వాళ్ళు లేరండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు.
దేవుడు అదే అంటున్నాడు. ఒక ఏలి కుటుంబములో కుటుంబ ప్రార్థన లేకపోయేసరికి ఆ కుటుంబములో అసలు ముసలివాడు అనేవాడే ఉండటండి, ముసలివాడు అనేవాడటే ఉండటట. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇదంతా బిజీ రోజులు కదండి, మా పిల్లలేమో ఒకడు అక్కడ ఉంటున్నాడు, ఒకడు ఇక్కడ ఉంటున్నాడు, మేమేమో కలిసి ఉంటున్నాం, మరి అప్పుడు ఎలాగండి అని మీకు ఒక డౌట్ రావచ్చు. వస్తుందా రాదా మీ డౌట్? అమ్మా, పిల్లలందరూ కూడా చదువుకోవటమో లేదంటే ఉద్యోగాల కోసమో ఎక్కడికెక్కడికో వెళుతున్నారు, మరి ఇప్పుడు ఎలాగండి, కుటుంబ ప్రార్థన ఎలాగండి అని మీకు ఒక డౌట్ రావచ్చు. అందరి చేతిలో మొబైల్ ఉన్నాయండి అమ్మా? అందరి చేతుల్లో ఇంత ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయి, రైట్. ఇప్పుడు మీరందరూ కుటుంబీకులు ఏం చెయ్యాలి అంటే, మీరు మాట్లాడుకొని, ఒరేయ్ ఒక 10 నిమిషాలు మనము ప్రార్థనలో గడుపుదాం, ఒక 15 మినిట్స్ మనము ప్రార్థనలో గడుపుదామని టైం చూసుకోండి. మీ పిల్లల టైమో మీ టైమో ఆ టైమును సెట్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీరు కాన్ఫరెన్స్ కాల్లో మీరు ప్రార్థనలో ఉండొచ్చు. ఎందుకంటేనండి, కుటుంబ ప్రార్థన లేకపోయేసరికి దేవుడు ఏలి కుటుంబముతో అంటున్నాడు, నీ కుటుంబములో ముసలివాడు అనేవాడు నీ కుటుంబంలో ఉండడు ఏలి. నువ్వు చేసుకుంటే సరిపోదు, వ్యక్తిగతంగా నువ్వు ఒక్కడివి చేసుకుంటే సరిపోదు, నీ కుటుంబీకులందరూ కూడా ప్రార్థనలో ఉండే. లేదో చిన్నగా తీసేయకండి ప్రార్థన అనగానే, ఏదో ప్రార్థన అనగానే ప్రార్థన అనుకోకండి. చూడండి, కుటుంబ ప్రార్థన లేకపోయేసరికి ఆ కుటుంబం ఎంత నష్టములోనికి వెళ్ళిందో మీరు ఆలోచించండి. ఇక మరొక కుటుంబం గురించి కూడా మీరు ఆలోచన చేయగలిగితేనండి, మరొక కుటుంబం గురించి కూడా మీరు ఆలోచన చేయగలిగితే, ఒక భర్త తన భార్యకు ప్రార్థన నేర్పించకపోతే, ఒక భర్త తన భార్యకు ప్రార్థన నేర్పించకపోతే ఆ కుటుంబం ఏమైపోయిందో కూడా మీరు చూడగలిగితేనండి, దయచేసి రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. 16వ అధ్యాయం 30వ వచనము చదువురు మనం. ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. పూర్వీకులు ఉంటారు కదండి, ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలలో అత్యంత దారుణముగా బ్రతికిన వ్యక్తి ఎవరంటే ఈ ఆహాబు. ఆహాబు ఎవరి భర్త అండి? ఈయన ఆహాబు ఎవరి భర్తమ్మా? ఆహాబు ఎవరి భర్త అండి? ఒక బైబిల్లో ఒక ఆమె రెబల్ క్యాండిడేట్ ఒక ఆమె ఉంటుంది, ఆమె యెజబేలు. ఆ యెజబేలు భర్తే ఇదిగోనండి. మరి ఈయనే ఇంత దుర్మార్గుడైతే మరి ఇక భార్యకి ఏం ప్రార్థన నేర్పుతాడు, ఏం భక్తి నేర్పుతాడు? మీరు ఆలోచించండి. ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత దుర్మార్గుడు కాదు, మ్యారేజ్ చేసుకోక ముందుకే ఆయన ఎలా ఉన్నాడు అంటే, అదిగోనండి, పూర్వీకుల కంటే చాలా ఘోరంగా బ్రతికిన వ్యక్తి ఈ ఆహాబు అనే వ్యక్తి. అప్పుడు ఏం జరిగిందంటేనండి, ఇతనికి ఒక ప్రార్థన జీవితం లేదు, ఇతనికి దేవుడు అంటే ఒక భయం లేదు, ఒక భక్తి లేదు. ఇక భార్యకు ఏమి నేర్పిస్తాడు? చివరికి వీళ్ళకు ఏం గతి పట్టిందంటే, కుటుంబములో ప్రార్థన, కుటుంబములో భయము, కుటుంబములో భక్తి లేకపోవటం వల్ల వాళ్ళకి ఎలాంటి గతి పట్టిందంటేనండి, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ రక్తమును కుక్కలు నాకాయి. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? ఎందుకంటేనండి, కుటుంబ ప్రార్థన లేదు, ఆయనకు భయము లేదు, దేవుడంటే భక్తి లేదు, ఆయనకు లేదు, ఆయన చేసుకున్న భార్యకు కూడా భయము భక్తి లేకపోవటం వల్ల వాళ్ళ రక్తమును కుక్కలు నాకాయి. అందుకేనండి, కుటుంబ ప్రార్థనను సింపుల్గా తీసేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ ప్రార్థన ప్రతి కుటుంబంలో కలిసి భోజనం చేస్తున్నాము, కలిసి ప్రయాణాలు చేస్తున్నాము, కలిసి ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు కలిసి ఎందుకు ప్రార్థనలో ఉండలేకపోతున్నారు? మనిషికి ఒక 5 నిమిషాలు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? అందుకేనండి, కుటుంబ ప్రార్థన అనేది ప్రతి కుటుంబములో జరగాలి. తర్వాత ఒక సందర్భంలో ఏం జరిగిందంటేనండి, భార్య ఏం చేసిందంటే, అయ్యా ఇలా నాకు దేవదూత కనిపించింది, ఇలా నాతో మాట్లాడింది అని చెప్పినప్పుడు అండి, ఒక భర్త ఏం చేశాడంటే వెంటనే ప్రార్థనలో గడిపాడు. ఎవరు అంటే ఆయనే
మనోహ దంపతులు సంసోను గారి తండ్రి. ఆ మాట కూడా ఒకసారి మీరు చూడగలిగితే దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము నుంచి 9వ వచనం వరకు లేఖన భాగాలు చదువుకుందాం. చదవండి. ఆ స్త్రీ అంటే ఏ స్త్రీ అమ్మ? మనోహ గారి భార్య. మనోహ గారి భార్య. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. చదవమ్మా. దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షరసమే గాని మద్యపానమే గాని త్రాగకుండుము, అపవిత్రమైనది ఏదైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పెను. అందుకు మనోహ, ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమి చెయ్యవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఎప్పుడైతే ఒక భార్య, అయ్యా నా దగ్గరికి ఒక దేవదూత వచ్చాడు, నేను గర్భవతిని అవుతానని చెప్పాడు, ఇదిగో ఆయన పేరు అడగలేదు అని ఎప్పుడైతే భార్య చెప్పిందో అండి భర్తకి, వెంటనే ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు కూడా జవాబిచ్చాడు. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే కుటుంబములో భార్యాభర్తలు, ఒకవేళ భర్త ఒకవేళ ప్రార్థన చేయకపోతే భార్య చెప్పాలి, ఒకవేళ భార్య ప్రార్థన చేయకపోతే భర్త చెప్పాలి. ఇద్దరూ కలిసి ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో మనోహ భార్య చెప్పగానే వెంటనే ప్రార్థనలో ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే కుటుంబ ప్రార్థనను నెగ్లెక్ట్ చేయకండి. ఒకప్పుడు ఉండేటివమ్మ, ఈ ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో వాక్యం చెప్పినప్పుడు ఆ రేడియో అందరూ కూడా ఆ ఇంట్లో పెట్టుకొని ఆ రేడియో చుట్టూ అందరూ కూర్చుండి ఇదిగోనండి ఆ వాక్యం విని అందరూ కూడా ప్రార్థనలో గడిపేవారు. ఇప్పుడు ఆ రోజులు ఉన్నాయమ్మా? ఇప్పుడు ఏం రోజులు వచ్చాయో తెలుసా? ఇంట్లో నలుగురికి 4 ఫోన్లు ఉంటాయి. ఈయన ఆ ఫోన్ అటు కూర్చుంటాడు, ఇటు. అసలు మాట్లాడుకోవటం కూడా లేదండి. ఈరోజు అసలు మాట్లాడుకోవటమే లేదు. మొబైల్ మొత్తం మొబైలే జీవితం అయిపోయింది మనిషికి. కాబట్టి ఏదున్నా కుటుంబ ప్రార్థనలో గడపండి. చివరిగా కుటుంబ ప్రార్థనలో గడిపిన ఒక కుటుంబం మనకు కనపడుతుంది. ఇదిగోనండి, అరుణోదయముననే లేచి కుటుంబం అంతా దేవుణ్ణి వేడుకున్న కుటుంబమే అదే యోబు గారి కుటుంబము. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలులు నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. కుటుంబము అరుణోదయమున లేచి దేవునికి మొరపెట్టిన కుటుంబమే ఈ యోబు గారి కుటుంబం. మరి అంత ప్రార్థన చేసిన కుటుంబంలో అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి ఏంటండి? అంత అరుణోదయమున లేచిన కుటుంబం, మరి లేచి ప్రార్థన చేసే ఆ కుటుంబంలో అన్ని శ్రమలు ఎందుకు వచ్చాయి, అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి, అన్ని బాధలు ఎందుకు వచ్చాయి అంటే వాళ్ళకు డబల్ బ్లెస్సింగ్స్ రావడానికి వచ్చాయి. ఇదిగోనండి, వస్తాయి శ్రమలు, అన్నీ వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ మీరు తట్టుకొని నిలబడగలగాలి అంటే
కుటుంబ ప్రార్థన, కుటుంబం. మరి అన్ని వచ్చిన యోబు గారు ఎలా తట్టుకున్నాడు? ఈరోజు పొలం వండటం లేదని చనిపోవటం లేదా? అప్పులు తీరటం లేదని చనిపోవటం లేదా? మరి అలాంటిది అంత కష్టం వచ్చినా ఎలా తట్టుకొని నిలబడగలిగాడు అంటే ప్రార్థన, కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నీ సమస్యలలో నేను నిలవబెట్టేది కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన. కాబట్టి యోబు గారి కుటుంబీకులందరూ కూడానండి అరుణోదయమున లేచి ప్రార్థన చేస్తున్నారు. అందుకేనండి 2 అంతల మేలులు పొందుకున్నారు, 2 అంతల మేలులు పొందుకున్నారు. ఏముందండి, కుటుంబం అంతా కూర్చొని ఒక 10 నిమిషాలు, ఇప్పుడు సాయంత్రం కాలం అంటే సాయంత్రము ఒక 10 నిమిషాలు మనం కూర్చుండి ఇదిగోనండి కుటుంబ ప్రార్థనలో గడపాడి. అదే పేతురు గారు కూడా చెబుతూ, పేతురు గారు కూడా ఏం చెప్పారు అంటే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. 3వ అధ్యాయం 7వ వచనము. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి మీ ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యండి అని భర్తలకు చెబుతున్నాడు. ఒకవేళ భార్య భర్తలు ఉన్నారు, ఉదయం గొడవ అయింది అనుకోండి, రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఇప్పుడు చేసుకుంటారమ్మా? అమ్మా ఇప్పుడు చేసుకుంటారా? అందుకే అంటున్నాడు దేవుడు, ఇప్పుడు ఎవరు తగ్గించుకోవాలమ్మా? మరి ఎవరు తగ్గించుకోవాలమ్మా? ఏదో చిన్న గొడవలు అయినాయి, గొడవలు అందరికీ అవుతాయమ్మా, గొడవలు కావని అనుకోకండి, అందరికీ అవుతాయి గొడవలు. అది బిషప్ కుటుంబం అయినా, అది రెవరెండ్ కుటుంబం అయినా, ఏ కుటుంబం అయినా గొడవలు అవుతాయి. ఇప్పుడు గొడవలు వచ్చినప్పుడు ఎవరు తగ్గించుకోవాలి? స్త్రీలమ్మా, తగ్గేదే లేదంటామమ్మా. అసలు ఆ పదమే నచ్చదు దేవుడికి. అమ్మ ఎవరు తగ్గాలమ్మా? ఎవరు తగ్గాలంటే నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు అన్న వాక్యం నేను పాటించాలనుకున్న వాళ్ళు తగ్గుతారు, అనుకోనోళ్ళు తగ్గారు. మేము ఒక దగ్గర ఒక ఫ్యామిలీ పాస్టర్స్కి ప్రేయర్ పెట్టిందండి, వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టిందండి. మరి వాళ్ళకేం గొడవలు ఉన్నాయో మనకు తెలియదు, వాళ్ళకేం గొడవలు ఉన్నాయో నాకు తెలియదు. మేము వెళ్ళి మొత్తం మీద ప్రేయర్ కూర్చున్నాం, మాది అయిపోయేది ప్రేయర్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ భర్త కూడా పాస్టరే, వాళ్ళ ఆవిడేమో గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఆయన ఇక ప్రార్థన అందుకున్నాడండి. ఈమె ఏమేం చేసిందో మొత్తం చదివాడు ప్రార్థనలో. మా ఆవిడ ఇట్లాంటిది, నన్ను ఇట్లా అన్నది, నన్ను అలాగన్నది, ఇలాగన్నది, మొత్తం ప్రార్థనలో చదివాడండి. ఇక ఈమెది అయిపోయింది కదండి, మళ్ళీ ఇంకొక పాస్టర్ చేశాడు. అప్పుడు ఆమె రౌండ్ వచ్చింది, ఆమె తక్కువదా, ఈయన చేసిందంతా కూడా ఆమె ప్రార్థనలో చెప్పింది. ఇప్పుడు ఈ ప్రార్థన దేవుడు ఏంటాడా మీరు ఆలోచించండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే జ్ఞానము చొప్పున కాపురము చెయ్యండి. ఒకవేళ ఇప్పుడు ఉదయం ఏదైనా జరిగింది, సాయంత్రం కాగానే అమ్మో ప్రార్థన ఉన్నది, నేను ఒక అడుగు తగ్గితే తప్పేముంది, నేను ఒక మాట తగ్గించుకుంటే తప్పేముంది అని మీ ప్రార్థనకు ఆటంకం చేసుకోకండి. అందుకేనండి ప్రార్థనకు అక్కడ అన్నాడు కదండి, ఏమన్నాడండి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యండి. నీ ప్రార్థన డిస్టర్బ్ కావద్దు, నువ్వు ఏదైనా చెయ్యి. మీరు కొట్టుకుంటారో తిట్టుకుంటారో ఏమనుకుంటారో చేసుకోండి, కానీ నీ కుటుంబ ప్రార్థనకు డిస్టర్బ్ కాకూడదు. ఒకరోజు చేయలేదనుకోండి, ఇక 2వ రోజు 3వ రోజు ఇక అలవాటు అయిపోయింది, ఇక ప్రార్థన ఉండదు, ఇక కుటుంబ ప్రార్థన ఇక ఉండదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే జ్ఞానము చొప్పున, ఒకవేళ భర్త అలిగాడా తగ్గండి, తప్పేలే. ఒకవేళ భార్య అలిగిందా తగ్గండి, ప్రార్థన చెయ్యండి. చివరిగా మరొక మాట కూడా చూపించేసి ముగించేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకొని ముగించుకుందాం. చదవండి అమ్మా. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే. అంటే ఏంటిదండి?
ఆ ఇల్లు యోగ్యమైనదైతే అంటే అర్థం ఏంటంటే, ఆ ఇంట్లో అందరూ ప్రార్థన చేసేవారైతే, ఆ ఇంట్లో అందరూ ప్రార్థనలో ఉండేవారైతే, ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే మీ సమాధానము దాని మీదకి వచ్చును. ఆ ఇల్లు అయోగ్యమైనదైతే మీ సమాధానము తిరిగి వచ్చును. అంటే ఆ కుటుంబములో కుటుంబ ప్రార్థన ఉంటే ఆ కుటుంబం మీదకి సమాధానం వస్తుంది, ఆ కుటుంబం మీదకి దేవుని దీవెనలు వస్తాయి. ఆ కుటుంబములో కుటుంబ ప్రార్థన లేకపోతే దేవుని దీవెన రాదు. ఆ కుటుంబములో సమాధానము ఉండదు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే కుటుంబ ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో కనీసం ఒక 10 మినిట్స్ అండి, ఒక 10 మినిట్స్ మీరు చెయ్యండి, మీ భర్తలు చెయ్యాలి, మీ పిల్లలు చేయాలి. ఒక 10 నిమిషాలు వాడిని ఇప్పటి నుండే మనము ట్రైనప్ చేయాలి. పెద్దవాడైన వాడు దానిలో నుండి తొలగిపోడు. ఇప్పుడు ఒక కుండ ఉందనుకోండి, ఒక కుండ ఉందనుకోండి, దానికి 4 హోల్స్ ఉన్నాయి, నాలుగు రంధ్రాలు ఉన్నాయి. ఇప్పుడు అందులో నీళ్లు నిలబడాలి అంటే 3 రంధ్రాలు మూసేస్తే సరిపోతుందా? 4 రంధ్రాలు మూసేయాలా? అమ్మా, కుటుంబంలో ఒకవేళ ఒక 4-5 ఉన్నారనుకుందాము. ఇప్పుడు కుటుంబంలో అందరూ ప్రార్థన చేయాలి, కానీ ఆ ఒక్క హోల్లో గనక అది ఏం కాదులే అనుకుంటే అందులో నీళ్లు నిలవవు అన్నది ఎంత నిజమో కుటుంబములో కూడానండి అందరూ మోకరించాలి, అందరూ కూడా కుటుంబ ప్రార్థన ఒక 10 నిమిషాలేనండి, ఎక్క కూడా మీరు చేసుకోకండి. మీకు ఒకవేళ అలవాటు ఉంటే ఒక చిన్న వాక్యం చదువుకోండి. మీరొక 2 నిమిషాలు, మీరొక నిమిషమో, వాళ్ళొక నిమిషమో, పిల్లలు ఒక నిమిషమో ఇప్పటి నుండే ఈ కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. దేవుని ఆశీర్వాదము, దేవుని సమాధానము, దేవుని శాంతి మన కుటుంబంలో ఉంటుంది. దేవుడు మనల్ని కూడా ఏ సమస్య అయినా రానివ్వండి, మీరు తట్టుకుంటారు, మీ పిల్లలు తట్టుకుంటారు. ఇదిగోనండి 2 అంతలు పొందుకున్నాడు యోబు గారు. కాబట్టి మనం కూడా కుటుంబ ప్రార్థనకు దయచేసి చెబుతున్నాను, ప్రతి కుటుంబంలో ఇది ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది మరి.